ఈ రోజుల్లో వర్క్ అంటే ఆఫీస్, ల్యాప్టాప్, క్యూబికల్, డెడ్లైన్ ఇవే సక్సెస్ అనుకుంటాం కదా. కానీ కొన్నిసార్లు అసలు సక్సెస్ అంటే మన పని మీద మనకున్న ప్రేమ, ధైర్యం, కష్టమే. అది ఏ జాబ్ అయినా కావచ్చు, ఏ చిన్న పనైనా పెద్దదే అవుతుంది మనం నిజంగా పెద్దగా ఆలోచించి డిసిప్లైన్డ్గా ముందుకెళ్తే. బెంగళూరులో ఒక వ్యక్తి మోమోస్ అమ్మి నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నాడట. ఎంతో చదివిన వాళ్ళకంటే, టెక్నాలజీ బాగా వచ్చిన వాళ్ళకంటే కూడా ఈయన సంపాదన చాలా ఎక్కువ. దీని గురించి తెలిసిన చాలా మంది నెటిజన్లు సరదాగా అయ్యా ఇంటర్న్షిప్ ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. మరోవైపేమో చాలా మంది ఇదే నిజమైన డెడికేషన్ అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే పని చిన్నదా పెద్దదా అన్నది మ్యాటర్ కాదు. మన డెడికేషన్ పెద్దగా ఉంటే మన పని కూడా పెద్దదవుతుంది. రోజు మనం చూసే ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్, చిన్న వెండర్స్, వాళ్ళల్లో చాలా కన్సిస్టెన్సీ ఉంటుంది. మనకు కూడా అలాంటి కన్సిస్టెన్సీ, అంత డెడికేషన్ ఉండదు. వాళ్ళు తెల్లవారుజామున లేచి ఇంగ్రీడియంట్స్ సిద్ధం చేసి రెస్టారెంట్ కాకపోయినా ఒక బ్రాండ్లా నమ్మకం క్రియేట్ చేస్తారు. ఈ మోమో సెల్లర్ కూడా అలానే. ఆయన స్టోరీ కూడా అంతే. ఏడాదిగా కస్టమర్స్ పెరుగుతూ పోయారు. టేస్ట్, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక్క మోమోతో కోట్లలో టర్నోవర్ చేస్తూ ఉన్నాడు. సక్సెస్ అంటే కార్పొరేట్ జాబ్ మాత్రమే కాదు, మన చేతుల్లో ఉన్న పని మనసుతో చేస్తే అదే మన అచీవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఎవరి పనిని చూసి వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. చిన్న కౌంటర్స్, చిన్న ఐడియాస్ కూడా పెద్ద సక్సెస్ స్టోరీస్ అవుతాయి.